దారిలోకి మనం వెళ్ళామా, మన దారిలోకి ట్రంప్ వచ్చాడా? యూరోపియన్ యూనియన్తో ఫారెన్ ట్రేడ్ అగ్రిమెంట్ వాణిజ్య ఒప్పందం కుదిరింది. 18 ఏళ్ల తర్వాత, అంటే 18 ఏళ్ల నుంచి ప్రయత్నాలు చేస్తుంటే ఇప్పటికి కుదిరింది. ట్రంప్ పుణ్యమని అనుకుని అటు యూరోపియన్ యూనియన్ కొంత సంసిద్ధంగా ఉండటం, మన ప్రయత్నాలు ఫలించటం, యూరోపియన్ యూనియన్తో మదర్ ఆఫ్ ఆల్ డీల్ అన్నట్టుగా అద్భుతమైన డీల్ కుదిరింది. దాంతో ఇంకా జీరో టారిఫ్స్ అనేవి త్వరలో మనకి యూరోపియన్ యూనియన్తో ఉండబోతున్నాయి. దీని ఇంపాక్ట్ ఒక్కసారిగా ట్రంప్ షేక్ అయ్యాడు, దెబ్బకి దిగొచ్చాడు. ఇక్కడ మనం కాదు దిగింది, ట్రంప్ దిగొచ్చాడు. యూరోపియన్ యూనియన్తో భారత్ ఎఫ్టీఏ కుదుర్చుకుంటుందని ట్రంప్ ఊహించలేకపోయాడు. ఎప్పుడైతే మనం ఒక అడుగు ముందుకేసి ధైర్యం చేసి యూరోపియన్ యూనియన్తో ట్రేడ్ డీల్ కుదుర్చుకున్నామో దెబ్బకి ట్రంప్ దిగొచ్చాడు. 25% సుంకాలని 18%కి తగ్గించాడు. త్వరలో మరింత తగ్గబోతున్నాయి. అలాగే రష్యా నుంచి చమురు కొనుగోలు ఆపేశారని భారత్ చెప్పిందని చెప్పాడు, కానీ మనం పూర్తిస్థాయిలో కన్ఫర్మ్ చేయలేదు. అలాగే అమెరికా వెనుజులా నుంచి కొనుగోలు చేస్తామని హామీ ఇచ్చాము, కానీ రష్యా నుంచి పూర్తిగా కొనుగోలు చేయమని ఎక్కడ చెప్పలేదు. రష్యా నుంచి మనం కేవలం ముడి చమురు మాత్రమే తీసుకొని మన దగ్గర రిఫైన్ చేసుకొని మనం కొన్ని యూరోప్ దేశాలు మిగతా దేశాలకు అమ్ముతున్న ప్రక్రియ మనకి ఇప్పుడు కంటిన్యూ అవుతోంది. ఏదేమైనా దౌత్యపరంగా మనం కొంత ధైర్యాన్ని ప్రదర్శిస్తే, ఒక అడుగు ముందుకేస్తే ఖచ్చితంగా ఎవడైనా దారిలోకి రావాల్సిందే. ట్రంప్ రాజకీయం, తెలివితేటలు, వ్యూహం నీ సొత్తే కాదు, మా భారత్ సొత్తు కూడా. ఇదే నీకు లైవ్ ఎగ్జాంపుల్. ఏదేమైనా అమెరికా కూడా కొంత తగ్గింది కాబట్టి, యూరోపియన్ యూనియన్తో ట్రేడ్ డీల్ కుదిరింది కాబట్టి ఇది భారత్కు చాలా మేలు జరిగేది. అటు ఆర్థిక పరంగా కానీ, భవిష్యత్తులో రకరకాల ప్రయోజనాల పరంగా కానీ రియల్లీ ఇట్స్ గుడ్. మనం వెల్కమ్ చేద్దాం దీనిపైన ఆరోపణలు చేయకుండా.